కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఆర్టీసీ సంస్థ తెలంగాణకు గుండెకాయ లాంటి సంస్థ. ఈ సంస్థను కాపాడుకుంటూ ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, మీకు చేత కాకపోతే, ఈ ప్రభుత్వానికి ఆర్టీసీని రన్ చేసే తెలివి లేకపోతే కార్మికులకు ఇచ్చేరు వాళ్ళు నడుపుకుంటారు. కార్మికులకు ఇచ్చేరు వాళ్ళు నడుపుకుంటారు. ఎట్లా నడుపుకోవాలో తెలుసు వాళ్ళకి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఈ సమ్మె పైన సమీక్ష పెట్టి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సమ్మె కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక్క బస్సు రోడ్డెక్కే పరిస్థితి లేదు. ఇక కొద్దిమంది కార్మికులు, నోటీసులున్న కార్మికులు వాళ్ళని వీళ్ళని పెట్టి నడిపిస్తాం, రోడ్ల మీదకి ఎక్కిస్తామని చూస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ అనుభవం లేని వాళ్ళతోటి కొద్దిమంది తెలిసి తెలియని వాళ్ళని నువ్వు బస్సులతో రోడ్డు ఎక్కిస్తే ఆడ ఎవరికైనా ఏ అపాయం జరిగినా ప్రతి ప్రమాదానికి ముఖ్యమంత్రి గారి మీదనే కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది కంప్లీట్గా ఇది కార్మికులది కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరుగుతున్నటువంటి సమ్మె. ఇది ప్రభుత్వ మొండి వైఖరితో జరుగుతున్నటువంటి సమ్మెగా ఇగో కరీంనగర్ కాడ ప్రైవేట్ డ్రైవర్ పోయి బస్సు యాక్సిడెంట్ చేసిండు చూడ్రి. ఈ యాక్సిడెంట్కి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు వహించాలి? ముఖ్యమంత్రి వహించాలి, మేనేజ్మెంట్ వహించాలి. ఇగో చూడ్రి, ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే, కార్మికుల కష్టాల కంటే ఆర్టీసీని బస్సులను అనుభవం లేని వాళ్ళకి ఇవ్వడం ఇంపార్టెంటా? ఇవాళ ఆర్టీసీకి అనుభవం లేని డ్రైవర్ ఎట్టున్నాడో ప్రభుత్వానికి అనుభవం లేని ముఖ్యమంత్రి గట్లే ఉన్నాడు. కాబట్టి ఆయన వల్ల తెలంగాణకు యాక్సిడెంట్ అవుతా ఉంటే ఈ అనుభవం లేని వాళ్ళ వల్ల ప్రజలకు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది తప్ప ఇంకొకటి కాదు. మరి ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నీ తలుపులు తెరిచే ఉన్నాయి ఉంటావు, ఏం తలుపులు అవి? అవేమన్నా వెంకటేశ్వర స్వామి గుడి తలుపులా? ఏం తలుపులు తెరిచున్నాయి నీ తానా? కాబట్టి నీ తలుపులు ఎక్కడున్నాయి? ఆ తలుపులకు ఎంతమంది పడతారు? ఆ తలుపులా? ఆ తలుపుల్లోంచి లోపడిపోయేందుక బయటికి వెళ్ళగొట్టేందుక? ఆ తలుపులు నాకు అర్థం కాదు. అందుకోసమే ఈ సమ్మె కొనసాగుతుంది. మీ మొండి వైఖరి, మీ ప్రభుత్వ మదం ఏదైతే ఉందో అది తగ్గించుకొని కార్మికుల కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి జరిగిన మోసానికి తక్షణ పరిష్కారంగా డిమాండ్ నెరవేరుస్తున్నామని చెప్పేదాకా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ ఆర్టీసీ సోదరులారా, మీరు ఎక్కడ కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆర్టీసీని భయపెట్టాలని చూసిన ప్రతిసారి భయపెట్టినోడే ఓడిపోయిండు. అంతిమంగా గెలిచేది ఆర్టీసీయే, అంతిమంగా గెలవబోతుంది ఆర్టీసీ కార్మికులే. కాబట్టి ఈ సమ్మెకు మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మె ఫలితం వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే తీన్మార్ మల్లన్నగా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి నేను చెప్తా ఉన్నా, మీరందరూ ఆశీర్వదిస్తేనే, మీరు వచ్చేటోనికి పోయేటోనికి మా మల్లన్న కోటేయమని చెప్తేనే నేను ఎమ్మెల్సీ అయినా. ఈ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తే, ఆర్టీసీ కార్మికుల పొట్ట మీద కొట్టాలని చూస్తే నేను నా పదవిని కూడా లెక్క పెట్టా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అందుకోసం ఆర్టీసీ కార్మికులారా, నేను మీకోసం ఎక్కడి వరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి విషయం తెలియజేస్తూ ఈ సమ్మెను కొనసాగించండి. ఈ సమ్మెకు కావలసినటువంటి మద్దతును, పౌర మద్దతును కూడగట్టి మీకు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సమ్మె వర్ధిల్లాలే, ఆర్టీసీల ఐక్యత వర్ధిల్లాలే, ఆర్టీసీల సంక్షేమం మనం కాంక్షించాలి, ఈ ప్రభుత్వ వైఖరి నశించాలి. చేతులు పైకి లేపు గడి చెప్పండి. కార్మికుల ఐక్యత, ఆ సమస్యలు తీరే వరకు, ఆ సమస్యలు తీరే వరకు
ఈ సమ్మెని ఉద్దేశించి కార్మికులు కూడా ఒక ఉత్తేజం తెచ్చినటువంటి మల్లన్న గారికి మరొకసారి ఉప్పల్ డిపో జేఏసీ తరఫున కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ మద్దతుని మీరు ఎల్లప్పుడూ ఇస్తూ మమ్మల్ని ముందు నడిపించాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఈ కార్మికులకు అండగా నిలబడడానికి మా పార్టీ ఇప్పటికే కుక్కలకొండ మనోజ్ని ఇక్కడ నియమించడం జరిగింది. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాడు. ఏ కష్టం వచ్చినా మీకోసం నిలబడేటువంటి నాయకుడిని తీసుకొచ్చి పెట్టినా మీకు ఇతనుంటే నేనున్నట్టే లెక్క అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరు ఇబ్బంది పెట్టినా నా ఆఫీస్ ఇన్నే. ఈ పిల్లర్ నెంబర్ 72 కాడ ఇదైతే 49 కాడ మన ఆఫీసు. నేను వెంటనే అందుబాటులో ఉంటా, మా నాయకత్వం అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.